రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చకూరి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవాదాయ, రెవెన్యూ అధికారులతో గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70% మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో 9 ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలో మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. 2015లో కానీ కోట్ల సంఖ్యలోనే రాష్ట్రం నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు రావటం, ఇక్కడ పుష్కర స్నానాలు చేయటం, తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళటం అనేది కూడా ఎక్కువ మంది, మెజారిటీ కనీసం 60 to 70% ఖచ్చితంగా ఏదో దేవాలయానికి సందర్శన వెళ్తారు. ఈ సందర్భంలో ఏ టెంపుల్స్కి రష్ ఉంటుందన్నది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 ప్రముఖ ఆలయాలను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఘాటుకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి కూడా మిగతా రోజుల్లో పెద్దగా భక్తుల సంఖ్య లేకపోయినా ఈ పుష్కరాల సందర్భంలో వస్తారు. దానికి సంబంధించి మనం పర్మనెంట్ వర్క్స్ ఏమేమి చేయాలన్న దానికి సంబంధించి 543 ఆలయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు 162 వర్క్స్కి శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చుకున్నాం. 162 వర్క్స్కి టెండర్స్ పిలిచాము. దాంట్లో 43 వర్క్స్ ఆల్రెడీ మనం గ్రౌండ్ అయ్యి చేత ఈ పనులన్నీ కూడా మిగతా 543 వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ కానీ వర్క్ కంప్లీషన్ కానీ మనం జూన్ ఉంటే ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకునేలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ రకంగా టైం లైన్స్ ప్రకారం అయిపోతుంది. కానీ ఆ తర్వాత 2 నెలలు ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు ప్లానింగ్ కలెక్టర్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కనుక మనం టెంపరీ అరేంజ్మెంట్స్ కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఇవన్నీ పర్మనెంట్ వర్క్స్. టెంపరీ వర్క్స్ ఏ రకంగా చేసుకోవాలంటే మెయిన్ క్యూ లైన్, షెల్టర్, టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్.